ఆషాఢమాసం ఆరంభంతోనే తెలుగు లోగిలలో గోరింటాకు సందడితో పండగ శోభను సంతరించుకుంటున్నాయి. అతివల అరచేతుల్లో గోరింట పంట పండుతుంది. తరతరాలుగా వస్తున్న సంస్కృతిని మరవకుండా మహిళలు సనాతన ఆచారాలు, సాంప్రదాయ వేడుకలు కొనసాగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. శనివారం పట్టణంలోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా మండలి చేపట్టిన గోరింట సంబరాలు శోభాయమానంగా సాగాయి. మహిళలంతా ఒకే చోట చేరి సామూహిక గోరింటాకు పండుగను సంబరంగా జరుపుకుని సందడి చేశారు. తొలుత పార్వతీదేవి ప్రతిరూపంగా భావించే గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. ఆ తర్వాత మహిళలంతా జట్టులుగా ఒకచోట చేరి రాగయుక్తంగా పాటలు పాడుతూ గోరింటాకును దంచారు. ఒకరికొకరు చేతులకు అలంకరించుకున్నారు. నిత్యం వంటింట్లో పడే పని ఒత్తిడిని మంచి ఆటపాటలతో సందడి చేశారు. మేము ఈ గోరింటాకు కార్యక్రమాన్ని వాసవి కన్నికా పరమేశ్వరి గుడిలో నిర్వహించబడుతున్నాము. ఆషాఢ మాసంలో గోరింటాకుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. గోరింటాకు అంటే ప్రతి మహిళకి చాలా ఇష్టం. గోరింటాకుని చేతులకు అలంకరించుకో